కొద్ది రోజులుగా అనంతపురం రూరల్ మండలము, రాప్తాడ్ రూరల్ మండలం పాపంపేట పంచాయతీలో పెద్ద కుంభకోణం జరిగిపోతుంది. 1000 ఎకరాల భూమి, 10,000 ఇండ్లు, 10,000 కోట్ల ఆస్తి, దీని మీద ఏదో జరిగిపోతుంది అనే విధంగా చాలామంది ఇక్కడ పాపంపేటలోని ప్రజలందరినీ ఒక భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఇక్కడ సమస్యని ఈ రకంగా ఉందని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితి కూడా చాలా వరకు చూడడం జరిగింది. పూర్తి స్థాయిలో దీని గురించి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలని పూర్తి స్థాయిలో అధికారుల ద్వారా పూర్తి స్థాయిలో తీసుకొని పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది, పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు మేము కూడా అపోజిషన్ లీడర్ల లాగానో లేకుంటే బేస్లెస్గా వచ్చి మాట్లాడడం అనేది సరైంది కాదు. కాబట్టి ఎందుకంటే మేము కూడా అదే రకంగానే మాట్లాడితే ప్రజల్ని మరింత భయానికి లోను చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని గురించి కనుక్కొని కూలంకషంగా అధికారులతో మాట్లాడి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పాపంపేటలో జరుగుతున్న విషయం అనేది అధికారులతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కేవలం 20 ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్, కేవలం 20 ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్. ఆ డిస్ప్యూట్ కూడా కోర్టుకు ఎక్కింది. కోర్టులో వాదులు ప్రతివాదులు వారి ఆ వాదనలు కూడా కోర్టు వారికి వినిపించడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎవరైతే ఇక్కడ భూమిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ కేసుల్లో ఇంప్లీడ్ అవ్వడము, దాంట్లో వీరి వాదనలు వినిపించడము, ఈ రకంగా జరుగుతూ వస్తుంది. కానీ ఇది ఈ రకంగా జరుగుతుంది. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి అధికారుల ద్వారా, కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, వీరందరి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇది వాదుల నుంచినో ప్రతివాదుల నుంచో తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కాదు. ఇది పూర్తిగా అధికారుల ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్. దీన్ని పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు, చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను, ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో లీడర్లందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి తీసుకొని ఒక భయాందోళనని గురి చేసి మేము దీన్ని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం. గత 15 రోజుల కిందట ఒక్కసారిగా 900 ఎకరాలు, 10,000 ఇండ్లు, 10,000 కోట్లు అనగానే మేమే ఉరికిపడిన పరిస్థితి. అబ్బా ఏంటిది 10,000 ఇండ్లు, 900 ఎకరాలు ఏంటి? నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో 10,000 ఇళ్లను కొట్టేస్తారా? 10,000 కోట్ల కుంభకోణమా? ఇదేంటిది, ఏం జరుగుతుందని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలిక్కిపడిన పరిస్థితి. దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది. అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది అనే విషయం కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే 15 రోజుల కిందట 1000 ఎకరాల భూమి, 10,000 ఇండ్లు, 7 రోజుల కిందట 300 ఎకరాల భూమి, 6,000 ఇండ్లు, 4,000 కోట్ల ఫ్రాడ్ అని. మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే 20 ఎకరాల్లో జరుగుతుంది, దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఈరోజు ఈ మాటలన్నీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే పాపంపేట పంచాయతీలో ఎప్పుడూ లేనట్టుగా 2019లో ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీటి సమస్య ఎక్కువగా ఉండేది.
నీటి సమస్యని దగ్గరలో తీర్చబోతున్నాం. రోడ్లు డెవలప్మెంట్ జరుగుతోంది. ఇవన్నిటినీ పక్కన పెట్టాలంటే ఈ రకంగా మాట్లాడాలి. మాట్లాడితేనే న్యూసుల్లో ఉంటాము, న్యూసుల్లో ఉండి ప్రజల దగ్గరికి పోగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇది కాకుండా నీళ్ళు ఒక్కసారి వచ్చినాయంటే నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము. దాంతోపాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనని తాను కాపాడుకోవడానికి. ఇక్కడ పాపంపేటని కాపాడుకోవడానికి కాదు ఇష్యూ బయటకు వచ్చింది, తనని తాను కాపాడుకోవడానికి. ఎందుకంటే మనం వింటున్నాం చాలామంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తారంట ప్రకాష్. ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి, తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాపంపేట ప్రజలంతా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరఫున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము. పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు. దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడడానికి, మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలించే పరిస్థితి ఉంటుంది. పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడినా అది మా ఇంటి మీద చేయబడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రకంగా వచ్చే వదంతులకు దయచేసి ఎవరు భయాందోళనలు చెందొద్దండి. ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. ఈ పరిస్థితులు ఏ రకంగా అయిపోయిందంటే మామూలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీలో రాజకీయ నిరుద్యోగత ఉన్న నాయకులకు కావచ్చు, ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే బట్టంటిచ్చి పక్కన నెత్తినేయడం అనేది చాలా సులువైన పని అండ్ వాళ్ళకి వచ్చిన పని. బట్టంటిచ్చి పక్కన నెత్తినేయడం అనేది చాలా సులువైన పని, వాళ్ళకు వచ్చిన పని. ఈరోజు మనం పాపంపేట చుట్టుపక్కల ఉన్న గతంలో జరిగిన సంఘటనలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. విద్యారణ్ నగర్లో 4 ఎకరాల 20 సెంట్లు 4 ఎకరాల 20 సెంట్ల భూమి ఇదే రకంగా డెమాలిషన్కి వచ్చినప్పుడు ఎక్కడో చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే అతనితో మాట్లాడి, ఇక్కడ ఎవరో అగ్రిమెంట్లు వేసుకున్న వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆ సమస్యను క్లియర్ చేయడానికి అక్కడున్న లోకల్గా ఉన్న ఎవరైతే ఉన్నారో నాయకులు, పెద్దలు, వాస్తవంగా చెప్పాలంటే అక్కడ లోకల్గా ఉన్న పెద్ద మనుషులందరినీ ఒక గ్రూప్ చేసి మీరు ఏదైనా మాట్లాడి దాన్ని క్లియర్ చేయండి అని చెప్పి ఆ రోజు దగ్గర 2 కోట్ల రూపాయలకి 4 ఎకరాల 20 సెంట్ల భూమిని మాట్లాడడం జరిగింది. దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా చేస్తున్నప్పుడు ఇదే ప్రకాష్ రెడ్డి మధ్యలో దూరి ఊరికే అయిపోతుంది భూమి మీరెందుకు కడతారని చెప్పని ఆపేసిన పరిస్థితి కూడా మనం ఆ రోజు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఆ సమస్య పూర్తిగా తెగకపోవడానికి కారణం కూడా ఎవరనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయినాడు, అయినా కానీ సమస్యని పక్కన పారేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ సమస్యను వాడుతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత పక్కనే ఉన్న మరొక 4 ఎకరాల భూమిని, 4-5 ఎకరాల భూమిని దాన్ని కూడా ఆ రోజు సాల్వ్ చేసి దాన్ని ఏదైనా క్లియర్ చేద్దామని చెప్పి మేమంతా ప్రయత్నం చేసినప్పుడు లోకల్గా అక్కడ ఉన్న సమస్యను ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ సమస్య ఉండడం వల్ల కూడా ఆ రోజు మాట్లాడలేకపోయినాం. తర్వాత ఈయన కూడా హామీ ఇవ్వడం జరిగింది దానిని క్లియర్ చేస్తానని. ఆ తర్వాత వాస్తవాలు మాట్లాడుతున్నాయి, వినండి ఒకసారి. దీన్ని ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈయన చేసిన ఆరోపణలకు ఇదే సమాధానం, ఆయన చేసిన చీకటి ఒప్పందాలే సమాధానం. డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడింది ఒకటే, భూమి నాకు రిజిస్టర్ చేయండి, జనాలతో నేను మాట్లాడుకుంటాను అని మాట్లాడినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయకపోగా డైరెక్ట్గా మాట్లాడుకొని భూమిలో ఉన్న ఇండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 5-6 మందితో సెటిల్ చేసుకోవడం జరిగింది. సెటిల్ చేసుకున్న వెంటనే మీరు ఎందుకు చేసుకుంటారో కోర్టుకు పోండి అని చెప్పని వారిని కోర్టుకు పంపించి డెమాలిషన్ ఆర్డర్ వచ్చేంత వరకు తీసుకొని పోయిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి. దీన్ని మర్చిపోతాం. ఇది మన కళ్ళ ముందరే మన పక్కనే జరిగింది. డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు 2 రోజుల ముందు వచ్చి వారు మాట్లాడడం జరిగింది. దాని గురించి డెమాలిషన్ ఆపడానికి మాట్లాడడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారి మీద, ఎంఆర్ఓ గారి మీద, ఆర్డీఓ మీద కంటెంప్ట్ రావడం వలన వారు కూడా ఫోర్స్గా రావడము,
దాన్ని ఈ రకంగా కాదు అని చెప్పని ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఫస్ట్ పోయి అడ్డం పడండి, అక్కడ ఏ జేసీబీ కూడా రాకోకుండా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వీళ్ళంతా పోవడము మాట్లాడడం ఇవన్నీ జరిగిన తర్వాత డెమాలిషన్ కూడా అవ్వడం జరిగింది. దీంట్లో మా ప్రయత్నం ఏదైతే ఉందో ఆపడానికి, దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడడానికి మా ప్రయత్నం అనేది పూర్తి స్థాయిలో చేశాం. దీన్ని తప్పుదావు పట్టించి ఆర్థికంగా దాంట్లో ఆశించుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అనేది ఎవరు అనేది కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎప్పుడైనా సరే మొదటి నుంచి ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు కుటుంబం మాది. ఇప్పటికీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే మేము నిలబడేది ప్రజల పక్షానే. అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు, అవతలవాడు కావచ్చు, అది వెంకట్ కావచ్చు అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు, అది వాడు కావచ్చు వీడు కావచ్చు, ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను. నీ అనేది ఉండదు. వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరిగి ఉంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ 100 మంది తిరిగి ఉంటారు, మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు. సో నేను ఒకటి కోసం 100 మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు. ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధితులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్నా ఖచ్చితంగా నిలబడడానికి సిద్ధంగా ఉంటాము, సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి పాపంపేట ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతాను. దాంతోపాటు ఈరోజు మాట్లాడుతున్నారు రకరకాలుగా. ఈ రకంగా మనం మాట్లాడి ప్రజల్లోకి తీసుకొని పోయి ఒక పెద్ద ఏదో ఇది అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఈ రకంగా మనం ఒక ఆరోపణ వేసేస్తే కడుక్కోవడం వాళ్ళ పని కదా, నా పని కాదు, అది నిజమో అబద్ధమో అని. ప్రకాష్ రెడ్డివి ఇదే ఇష్యూలోనే గత 15 రోజులు స్టేట్మెంట్లు తీసుకున్నామంటే 3 స్టేట్మెంట్లు వచ్చినాయి. నిజాలు ఏమున్నాయనే కూడా చూడకోకుండా 3 స్టేట్మెంట్లు ఇచ్చి 3 స్టేట్మెంట్ల ద్వారా కూడా ప్రజలను ఒక భయాందోళన సిచ్యువేషన్, ఒక రాజకీయం చేయడానికి దీన్ని ఉపయోగపెట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు వాడుకున్న పరిస్థితి. దాంట్లో మాట్లాడుతూ నేను చెప్తానాడు ఆయన ఎందుకు ఇదంతా ఇష్యూ బయటకు వస్తుందనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తాం. మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నాడంటే పులి రక్తం మరిగింది, పులి కడుపున పులే పుడుతుంది, పులి రక్తం మరిగేది కాదు. నేను పులి అయితే నువ్వు పాముగా తయారైనావు. తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులను కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలదే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి. అందుకే నిన్ను ఇన్ఛార్జిగా తీసేసే పరిస్థితి ఉంది. ఇక్కడ దీంట్లో నిజమెంతుందో తెలియదు కానీ ఉలిక్కిపాటు మాత్రం చాలా ఉంది. ఉలిక్కిపాటు ప్రకాష్ రెడ్డి ఉలిక్కిపడుతూ ఇక్కడ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పైన జగన్ ఏదో అనుకుంటాడని. కానీ వాస్తవంగా ఇతను ఏం చేసుకున్నా జగన్ ఇతని మీద ఏమో మంచి ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు. మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి జగన్ ముందుకు వస్తాడో లేదో కూడా అతను ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతూ ఏం చెప్తారంటే ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుందని. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచించండి. నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళ పార్టీలో జరిగేది, వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తాం అనుకుంటున్నాడేమో. మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి, మా పార్టీ అట్లాంటిది కాదు. వాళ్ళు తప్పు చేయరు, కింద ఉన్న వాళ్ళని చేయనియరు. చేసిన తన మన లేకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఈరోజు నేను ఒకటే విషయం అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారిని. ఈరోజు నువ్వు అమ్మా డైరీ అని చెప్పని 6-7 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని మహిళల దగ్గర కలెక్ట్ చేసుకున్నావు. దాంట్లో జగన్కి ఎంత షేర్ ఇచ్చినావు? ఆలమూరులో 45 ఎకరాలని లీగల్గా ఉన్నా కానీ లేదని చెప్పని అక్కడ వాల్మీకి సోదరులందరినీ కూడా గొర్రె కషాయాన్ని నమ్ముతుంది. ఎట్లుంటుందంటే గొర్రె కాపర్ని నమ్మదు, కషాయాన్ని నమ్మేది. ఒరే మీకు పని అవుతుందిరా నాయనా అని చెప్తా అంటే కూడా వినుకోకుండా ప్రకాష్ రెడ్డి మాట్లాడి దగ్గరికి పోయితే 8 లక్షలు 7 లక్షలు, ఆ రోజుకి ₹1 కోటి ఎక్కడ ఉన్న భూమిని 7-8 లక్షల రూపాయలకి తీసుకొని కలెక్టర్ ఎన్ఓసీతో ఈ రోజు కబ్జా చేస్తుంది. అందులో అమ్మ డైరీ పెట్టి ఏదో ఉద్ధరించేశాను నియోజకవర్గాన్ని అని చెప్పి దాంట్లో ఎంత షేర్ పంపించావు జగన్? ఈరోజు పైప్ లైన్ అవుతుంది. ఈ పైప్ లైన్ ఈరోజు పాపంపేటకి ఏదైతే వాటర్ పైప్ లైన్ వస్తుందో 5 సంవత్సరాలు డిలే అయింది. 5 సంవత్సరాలు డిలే అయింది. ఎందుకు డిలే అయింది? గత 5 ఏళ్లలో ఎందుకు డిలే చేసినారు దాన్ని? ఎంత మాట్లాడినా గుడ్ విల్ దాంట్లో జగన్కి ఎంత పంపిస్తాను?
ఎందుకు అంతెందుకు, ఈరోజు లిక్కర్ మొత్తం రాప్తాడ్ నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రతి లిక్కర్ షాప్లోను, గవర్నమెంట్ ద్వారా జరిగిన ప్రతి లిక్కర్ షాప్లోను కర్ణాటక మందుని సెకండ్స్ని అమ్మి ఎంత పంపించినావు పైకి జగన్కి? ప్రకాష్ రెడ్డి మీరు చెప్పాలి అవన్నీ. ఈ పద్ధతులన్నీ మీ పార్టీలో జరిగినట్టుగా ఇక్కడ జరుగుతాయని చెప్పి దయచేసి అనుకోవద్దండి. ఇక్కడ ఏదైనా సరే కరెక్ట్ ఉంటేనే దానికి మా వాళ్ళు ఇది చేస్తారు. ముఖ్యంగా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో ఒకటే విషయం చెప్తున్నాను, పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ నేను చెప్తున్నా ఈ మాటను, పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు. దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి, పాపంపేటని కాపాడడానికి కాదు, ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి. బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే, లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే, పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. కాబట్టి పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారి, ఎందుకంటే 2 రోజుల సమయం ఉంది కాబట్టి మాట్లాడుకొని, ఇంకా పెద్దలు ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, ఇంట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, బీజేపీకి కానీ, సిపిఐ సిపిఎంకి కానీ, జనసేనకు కానీ, పార్టీలకు సంబంధమే లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు దయచేసి ముందుకు రండి. మీ అందరి ద్వారానే ఈ సమస్య నిజంగా ఏదైనా మనకు తలకు వస్తుందంటే దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఉంటుంది. మీ పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజున్న ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూలన్నింటినీ కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ఈరోజు ధర్మవరంలో గురించి మాట్లాడుతున్నాడు ఆయన, 50 కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు, 50 కోట్లు వసూలు చేసినాడు, అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పని. పాపం ఆయనకు ఒక్కోసారి మైండ్ పనిచేయదు, కన్ఫ్యూజ్ అవుతా అంటాడు. అబద్ధాలు ఎక్కువ కదా, రోజు తల్లికి అబద్ధమే, పిల్లకి అబద్ధమే, చెల్లికి అబద్ధమే, పెన్లాంకి అబద్ధమే, జనాలకు అబద్ధమే, ఆఫీసర్లకు అబద్ధమే అని చెప్పి మాట్లాడితే, ఆఫీసర్లకు అబద్ధమని ఇట్లా మాట్లాడినప్పుడు ఆ అబద్ధాలలో నిజాలు కూడా మర్చిపోతారు.